వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మృత. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మల్లెపల్లి గ్రామ శివారులో గల పీర్లగుట్టపై ఇటీవల ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక అనూహ్య సంఘటన జరిగింది. అక్కడి గాయత్రి మాత ఆశ్రమ నిర్వాహకులు పోతగాని శ్రీనివాసరావు వెల్లడించారు. గత 20 సంవత్సరాల నుండి మల్లెపల్లి శివారు పీర్ల గుట్ట కింద గాయత్రి మాత ఆశ్రమం నిర్వహిస్తూ హోమాలు, యజ్ఞాలు తలపెడుతూ ప్రకృతి వైద్యంతో భక్తుల రుగ్మతలకు చికిత్స చేస్తూ వస్తున్నామని తెలిపారు. పీర్లగుట్టపై తమ గల సొంత స్థలంలో గాయత్రి మాత ఆలయాన్ని నిర్మించేందుకు ఇటీవల పనులు మొదలుపెట్టగా అద్భుతం, ఆశ్చర్యం సంఘటన చోటు చేసుకోవడం జరిగిందన్నారు. జేసీబీతో ఆ ప్రాంతం చదును చేస్తుండగా ఆ జేసీబీకి అకస్మాత్తుగా ఏదో తగిలి అక్కడ గ్యాస్ మాదిరిగా మంట ఉవ్వెత్తున చెలరేగిందన్నారు. అక్కడ తవ్వగా గాయత్రి మాత విగ్రహం వెలిసిందన్నారు. నేడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించినట్లు తెలిపారు. కాశీ నుండి విచ్చేసిన కిరణ్ నందా గురూజీ మాట్లాడుతూ గాయత్రి మాత ఆలయాన్ని నిర్మాణం గావించేందుకు తాను ఇక్కడకు వచ్చానని అన్నారు. గాయత్రి మాత ఉపాసకులు పోతగాని శ్రీనివాసరావు పరిచయంతో తన జీవితాశయం నెరవేరిందన్నారు. అమ్మవారి భక్తురాలు ఏలూరు కీర్తి ప్రశాంతి ఈ విషయం తెలిసి ఇక్కడకు వచ్చానని ఎంతో ప్రశాంతత కలిగిందన్నారు. బ్రహ్మశ్రీ యుగంధర్ శర్మ మాట్లాడుతూ సాక్షాత్తు గాయత్రి మాత వెలిసిన ఈ స్థలం ఎంతో పవిత్రమైనదని, భక్తుల కోరికలు నెరవేర్చే మాత గాయత్రి మాత అని అన్నారు. డాక్టర్ తుమ్మూరి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలను చూసుకుంటూ వచ్చిన పైన శుక్రవారం నాడు మంటలు చెలరేగినాయి. ఆ మంటలలో చూసేసరికి ఇక్కడ అమ్మవారు ఇక్కడ మేము ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చింది 20 సంవత్సరాలు. ఆ ఇంటికాడి నుంచి 10 సంవత్సరాల ముందు చేసుకుంటూ వచ్చాను. అసలు ఎందుకు ఇక్కడ మీకు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మాకు ఇక్కడ ఒక గుర్తు కనపడదు. మా గురువు గారు ఉన్నప్పుడు ఒక గుర్తు ఇక్కడ కనపడితే, యజ్ఞం చేసిన గుర్తులు కనపడితే వచ్చి అక్కడ యజ్ఞము మా గురువు గారికి చూపిస్తే ఆ యజ్ఞము ఇక్కడ యజ్ఞం చేయండి అయ్యా అని చెప్పిపోయారు. చేశాం. ఓకే, ఈ స్థలం మీద మీ సొంత స్థలమా లేదంటే మీరేమన్నా కొనుక్కొని ఇక్కడ చేస్తున్నారా? లేదయ్యా, మా సొంత స్థలం. మాకు పట్టా 13 ఎకరాలు ఉంది. మేము 3 ఎకరాలు గుడికి కేటాయించాం. అంటే ఇక్కడ గుడి కట్టిద్దామనే మీ సంకల్పం. ఓకే, దీని భక్తులంతా సహకారంతో చేస్తున్నారా లేకపోతే మీ సొంతంగా తీసుకునే నిర్ణయం? ఇప్పుడు ఒక శ్రీ గురుభ్యో నమః. జగన్మాత పాకరక్షాలు టీవీ ప్రేక్షకులకి ఉండాలి. నా సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఎన్నో ప్రాంతాలు భారతదేశం మొత్తం కూడా తిరగడం జరిగింది. తద్వారా నేను ఇక్కడే ఖమ్మంలో నివాసం, స్వస్థలం ఇక్కడే నేను అనుకోకుండా ఇటువైపు ఈ ప్రాంతాన్ని చూద్దామని వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని సూచనలు మేరకు పోతగాని శ్రీనివాసరావు గారని వారు గాయత్రి పరివారంలో గత 30 ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారి దగ్గరకు వచ్చి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేను చర్చించడం జరిగింది. తద్వారా వారికి ఉన్న ఆకాంక్ష ఇక్కడ గాయత్రి క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని చెప్పి వారు భావిస్తుండగా ఆ అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి నేను అడిగితే నాకు ఒక 3 ఎకరాలు గుడికి కేటాయించి నేను పనిచేస్తున్నప్పుడు నాకు అన్ని విధాలుగా వాళ్ళు సహకారం చేయడం జరిగింది. అదే క్రమంలో పనిచేస్తున్నప్పుడు జేసీబీ ఉన్న శుక్రవారం రోజున ఈ గుట్టను పలగొట్టే క్రమంలో ఇక్కడ అనుకోకుండా పెద్ద మంటలు చెలరేగాయి. ఇవేంటి అని చెప్పేసి వాటిని పరిశీలించడం కోసమని మేము అందరం జాగ్రత్తలు తీసుకొని ఆ ఫైర్ని నియంత్రించడం జరిగింది. తర్వాత మేము కిందికి దిగిన తర్వాత ఒక జ్యోతి 6 గంటల సేపు ఇక్కడ వెలుగుతూ ఉండడం చూసాం. మేము ఇక్కడ వెళ్తున్న ప్రాంతంలోకి వచ్చేసి అక్కడ ఒక 2 అవర్స్ మేము కూర్చొని అందరం దాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి కొంత సుగంధం వాసన రావడం జరిగింది. దానిని చూస్తూ ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి మేము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాను. హోమాలు, యాగాలు ఎన్నో చేస్తున్నాను. నేను రీసెంట్గా మా ఇంట్లో పూజ చేస్తూ ఉండగా మా ఇంటికి వచ్చిన అయ్యగారి ద్వారా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇలా అమ్మవారు వెలిసారు అని అంటే ఆశ్చర్యపోయాము. ఎక్కడ అని చెప్పేసి మా రఘునాథపాలెం బైపాస్ నియర్లో ఒక గుట్ట మీద అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంది. ఆ గుట్ట మీద అమ్మవారు వెలిసింది అంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసాము.
లోపల ఒక బండ కింద చిన్న అమ్మవారు ఒక గుహలో ఉన్నట్టే ఉంది. కొంచెం సెల్ ఫోన్స్ తోటి మేము అందరం చాలా అత్యంత కష్టపడి చూసాము అమ్మవారిని. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న గురువు గారు వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉండగా ఇక్కడ గుడి కడదాము అనుకున్న టైంలో అమ్మవారు వెలిసారు. నిజంగా నేను ఇక్కడికి రావడం, నేను వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఎన్నో పూజలు చేశాను, ఫస్ట్ టైం వెలిసిన అమ్మవారిని చూశాను. చూడడంతోనే ఆ రోజు రాత్రి అంతా నాకు ఆ అమ్మ కళలోకి వస్తూనే ఉంది. నేను గురువు గారితో చెప్పాను ఇలా పూజ చేయాలని అంటే నాతో మంచిగా పూజ చేయించారు. ఆ రోజు అమ్మవారి అద్భుతాలు మేమందరం కళ్ళారా చూసాము. అసలు నిజంగా ఇక్కడ చాలా శక్తి కూడా ఉంది. తర్వాత మళ్ళీ మేము ఈ రోజు పాలు పొంగించి అమ్మకి హోమం జరిపించి ఆ అమ్మని శాంతిపరిచాము. ఈ రోజు గురువుగారి ఆధ్వర్యంలో అవన్నీ జరిగాయి. ఇక్కడ మాత్రం చాలా మహిమ ఉందని నాకైతే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను అమ్మతో. నాకు ఈ 3 రోజుల నుంచి కూడా ఆ అమ్మవారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు సుగంధ ద్రవ్యాలతో స్మెల్ రావడము నేను అవన్నీ ఫేస్ చేసి అన్ని చెప్తూనే ఉన్నాను. వాళ్ళందరూ నమ్మినట్టే అమ్మ నీతో ఉందమ్మా, నీలోనే ఉంది అన్నట్టుగా అందరూ ఆ అమ్మవారు నిజంగా మళ్ళీ నాకు చూపించారు. నిజంగా నేనైతే ఈ జన్మకి చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చాలా మహిమ ఉందండి. ఈ రోజు అమ్మ కూడా నాతో పాలు పొంగించుకున్నారు. ఇక్కడ హోమం కూడా జరిపించుకున్నారు. ఆవిడ గుడికి ఆవిడ ఎన్ని పూజలు జరిపించుకుంటున్నారు. ఇక్కడ అందరూ రండి చూడండి. ఇక్కడ మంచి గుడి కూడా కట్టబోతున్నారు త్వరలో. మీరందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.